గుడ్ మార్నింగ్ ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము తెలుగు వ్యాకరణం నేర్చుకుందాం. తెలుగు వ్యాకరణం అంటే ఏంటిది? ఇంగ్లీష్లో మీరు గ్రామర్ అంటారే, అదే వ్యాకరణం. ఏదో కొత్త బిట్టు కాదు. ఇది మనకు వచ్చింది అనుకోండి, చాలా ఈజీగా తెలుగు అర్థమవుతుంది. ఓకేనా? తెలుగు వ్యాకరణంలో ఫస్ట్ వచ్చేసి అచ్చులు. ఫస్ట్ వన్ వచ్చేసి అచ్చులు. అచ్చులని వేటిని అంటారు? వర్ణమాలలోని ఆ నుండి ఆహా, వర్ణమాలలోని ఆ నుండి ఆహా వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. వర్ణమాల అంటే తెలుసా? ఆలు, ఆ నుండి రౌతి వరకు ఉంటాయి వర్ణమాల. అందులో ఆ నుండి అమ్మ ఆహా వరకు గల అక్షరాలను ఏమంటారు? అచ్చులు అంటారు. అవి ఏంటి మరి? ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఔ ఆ. వీటిని ఏమంటారు? ఈ లెటర్స్ని ఆ నుండి ఆహా వరకు లెటర్స్ని ఏమంటారు? అచ్చులని పిలుస్తారు. ఓకే, నెంబర్ 2 హల్లులు. హల్లులని మరి వీటిని అంటారు? వర్ణమాలలోని కా నుండి హా వరకు గల అక్షరాలను. వర్ణమాల అంటే ఏంటిది? మళ్ళీ ఆ నుండి రౌతి వరకు. ఓకేనా? కా నుండి హా వరకు గల అక్షరాలను ఏమంటారు? హల్లులని అంటారు. అవేంటి? కా ఖ గా ఘ ఇన్యా చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ అన త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ. వీటిని ఏమంటారు? ఈ లెటర్స్ని కా నుండి హా వరకు ఉన్న లెటర్స్ని హల్లులని అంటారు. ఓకేనా? నంబర్ 3. నౌ నంబర్ 3 రస్వాలు. నంబర్ 3 ఏంటిది? రస్వాలు. మరి వీటిని ఏమంటారు? రస్వాలని అచ్చులలో పొట్టిగా పలికే వాటిని రస్వాలు అంటారు. ఓకే, చూడండి. అచ్చులు మరి ఎక్కడి నుంచి ఎక్కడికి? మళ్ళీ అచ్చులు ఆ నుండి ఆహా వరకే. అందులో పొట్టిగా పలికేటివి. పొట్టిగా అంటే దీర్ఘం లేకుండా పలికేటివి. ఓకేనా? దీర్ఘం అంటే ఏంటిది? ఆ ఈ రు అని ఇట్లా ఉంటాయి చూడండి, ఈ లెటర్స్ని. దిస్ ఈజ్ ద రు అంటాం. మరి దీన్ని ఏమంటాము? రు అంటాం. అంటే దీర్ఘం లేకుండా పలికే వాటిని ఏమంటారు? వాటిని పొట్టిగా పలికే వాటిని ఏమంటారు? రస్వాలు అంటారు. అవి ఏంటో చూద్దాం. ఓకేనా? ఆ ఈ ఉ ఓకే, ఏ ఓ. ఇవి రస్వాలు. ఓకే, రైట్ ఎవ్రీబడి. వీటిని దీర్ఘం తీస్తున్నామా? ఆ అనే అంటున్నాం కాబట్టి వీటిని దీర్ఘం తీయకుండా పలుకుతున్నాం కాబట్టి పొట్టి అక్షరాలు అంటారు. వీటిని పొట్టిగా పలకడం అని కూడా అంటారు. నౌ 4th వన్ దీర్ఘాలు. నెక్స్ట్ వన్ ఏంటిది? దీర్ఘాలు. మరి దీర్ఘాలను వేటిని అంటారు? చూడండి, అచ్చులలో దీర్ఘం తీసి పలికే వాటిని దీర్ఘాలు అంటారు. అంటారు.
ఓకేనా? చూడండి, అచ్చులలో దీర్ఘం తీసి పలికే వాటిని ఏమంటారు? దీర్ఘాలు అంటారు. అచ్చులు మళ్ళీ ఆ నుండి ఆ వరకే. ఓకే, చూడండి అవి ఏంటి? ఆ కమ ఈ కమ ఊ, ఓకే, కమ ఏ కమ ఓ. వీటేంటి? ఈ లెటర్స్ ఏంటి? దీర్ఘాలు. ఈ లెటర్స్ ఏంటి? ఆ ఈ ఊ ఏ ఓ. ఇట్ ఈస్ కాల్డ్ దీర్ఘాలు. వీటిని ఏమంటారు? అచ్చులలో దీర్ఘం తీసి పలికే వాటిని ఏమంటారు? దీర్ఘాలు అంటారు. అవి ఆ ఈ ఊ ఏ ఓ. రైట్ ఎవ్రీబడి? రాయండి నన్ను. Now fifth one. మరి ఫిఫ్త్ వన్ ఏంటిదో చూద్దామా? ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటిది? ఇప్పుడు మనము అచ్చులు, హల్లులు, హ్రస్వాలు, దీర్ఘాలు నేర్చుకున్నాం. ఫిఫ్త్ వన్ అల్ప ప్రాణాక్షరాలు. అల్ప ప్రాణాక్షరాలు. అక్షరాలు. ఓకేనా? అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి? చూడండి, తేలికగా పలికే అక్షరాలను. తేలికగా పలికే అక్షరాలను ఏమంటారు? అల్ప ప్రాణ అక్షరాలు అంటారు. అల్ప ప్రాణాక్షరాలు అంటారు. చూడండి, ఇది అర్థమైంది కదా నాన్న? ఒక దిస్ వన్ రబ్బింగ్. దీర్ఘాలు అంటే ఏమో అర్థమైంది కదా? ఆ లెటర్స్ ఏంటో కూడా చూసాం మనం. ఇప్పుడు ఏంటి? అల్ప ప్రాణాక్షరాలు. అల్ప ప్రాణం అంటే తేలికగా పలికే అక్షరాలను. అల్ప ప్రాణాక్షరాలు తేలికగా, ఈజీగా. తేలికగా మీన్స్ ఈజీగా. తేలిక అంటే లైట్ వెయిట్. డస్టర్ ఎలా ఉంది? బరువు ఉందా? లేదు, లైట్ వెయిట్. మరి బుక్ ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది. అంటే తేలికగా ఉంది. ఇది తేలికగా ఉంది, అల్కగా ఉంది. సో సరళంగా అంటే ఈజీగా ఉంది. సో తేలికగా అంటే ఈజీగా పలకడం. ఓకే, మరి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దామా? ఉదాహరణ అవేంటి? క, గ, ట, త, ద, ద, ప, బ. చూడండి, ఇవేంటి? అల్ప ప్రాణాక్షరాలు. అల్ప అంటే ఒత్తు పలికితలేము. క, గ, ట, త, ద, డ, ప, బ. ఎట్లా పలుకుతున్నాం మనం? ఈజీగా పలుకుతున్నాం. క, గ, చ, త, ప, ఇట్లా. ఓకేనా? ఇలా. సో ఇవేంటి? అల్ప ప్రాణ అక్షరాలకు ఎగ్జాంపుల్స్. ఇవే అల్ప ప్రాణ అక్షరాలు. డిడ్ యూ అండర్స్టాండ్? తేలికగా పలికే అక్షరాలను ఏమంటారు? అల్ప ప్రాణ అక్షరాలు. అవేంటి? క, గ, ట, త, ద, డ, ప, బ. ఓకేనా? నౌ సిక్స్త్ వన్ మహాప్రాణాక్షరాలు. మహాప్రాణాక్షరాలు అంటే ఏంటిది? చూద్దామా? మహాప్రాణాక్షరాలను వేటిని అంటారు? చూడు, ఒత్తి పలికే అక్షరాలను. ఒత్తి పలికే అక్షరాలను
అక్షరాలను ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. ఏమంటారు? మహా ప్రాణాక్షరాలు, ప్రాణాక్షరాలు అంటారు. చూడండి ఇక్కడ ఏమన్నాను? ఒత్తి పలికే అక్షరాలను ఏమంటారు? మహాప్రాణాక్షరాలు అంటారు. ఒత్తి పలకడం అంటే ఇది గట్టిగా పలకడం. ఓకేనా? అప్పుడప్పుడు చెప్ప గట్టిగా ఒర్రకే అరవకు అంటాం. అంటే ఒత్తి పలకడం అన్నట్టు, గట్టిగా అరవడం అన్నట్టు. అంటే మన ప్రొనౌన్సియేషన్లోనే చేంజ్ వస్తుంది, వర్డ్లో పలికేటప్పుడు చేంజ్ వస్తుంది. అవి ఏంటి చూద్దామా మరి? ఖ, ఘ, ఛ, ఝ, this is comma, ఝ, ఢ, థ, థ, ధ, ఫ, భ. చూడండి వీటికి అన్నిటికీ జట్కలు వచ్చినాయి, కింద తోకలు వచ్చినాయి చూసారా? మరి ఎట్లా పలుకుతున్నాము? ఖ, ఘ, ఛ, ఝ, ఢ, థ, థ, ఫ, భ. వీటేంటి? గట్టిగా ఒత్తి పలుకుతున్నాం అంటే మన వాయిస్ ఎట్లా వస్తుంది? గట్టిగా వస్తుంది, అంటే ఒత్తి పలుకుతున్నాం. సో వీటిని మహాప్రాణ అక్షరాలని అంటారు. ఉదాహరణ ఏంటిది? ఇది ఎగ్జాంపుల్స్ ఏంటిది తెలుసా? ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఉదాహరణ రాసుకోండి ఇలా. ఉదాహరణ, ఓకేనా? ఎగ్జాంపుల్స్, ఓకేనా? ఖ, ఖ, ఛ, ఝ, ఢ, థ, ధ, ఫ, భ. రైట్ ఎవ్రీబడి? దిస్ ఇస్ రైట్ ఎవ్రీబడి? ఓకే, నౌ నెక్స్ట్ బిట్కి వెళ్దామా? రాసారా ఇది? ఎవ్రీబడి నోట్ ఇట్. ఓకే చూడండి, నెక్స్ట్ 6th బిట్. నౌ 7th కదా, 6th అయిపోయింది కదా. నౌ 7th. సరళ పదాలు, అంటే సరళ పదాలను వేటిని అంటారు? చూడండి, కేవలం వర్ణమాలలోని అక్షరాలతో ఏర్పడే పదాలను సరళ పదాలు అంటారు. ఏమంటారు? సరళ పదాలు అంటారు. ఓకేనా? సరళ పదాలను ఏంటంటారు చూడండి. డెఫినేషన్ చూడండి ఒకసారి. కేవలం వర్ణమాలలోని, వర్ణమాల అంటే ఏంది? ఆ టు రౌతి, ఆ నుంచి రౌతి వరకు అక్షరాలతో ఏర్పడే పదాలను సరళ పదాలు అంటారు. ఆలు ఉన్నాయి కదా, ఆ నుంచి రౌతి. ఆ నుంచి రౌతిలో ఉన్నటువంటి లెటర్స్ తోటి తయారు చేసేటువంటి పదాలు.
అర్థమవుతుందా? ఉదాహరణ. ఉదాహరణ మీన్స్ ఎగ్జాంపుల్. ఓకేనా? అవి ఏంటి చూద్దాం. అరక. అరక ఉంటుంది కదా, ఇందులో అలే కదా, ఇందులో ఒత్తులు దీర్ఘాలు ఏమైనా వచ్చాయా? రాలేదు. ఆట. నెక్స్ట్ పలక. ఓకేనా? మడత. మడత. ఓకే. నెక్స్ట్ కలప. ఇలా. అర్థమవుతుందా? గడప. ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. కళ. చూడండి, ఇవి సరళ పదాలు ఎట్లయితున్నాయి చెప్పండి. సరళ పదాలు అంటే ఈజీ పదాలు, అంటే ఇందులో ఎలాంటి గుణితాలు యాడ్ అవ్వలేదు, ఒత్తులు యాడ్ అవ్వలేదు. సో అందుకే వీటిని ఏమంటారు? సరళ పదాలు. ఇవి మొత్తము ఆలతో తయారు చేయబడినటువంటి పదాలు మాత్రమే, అందుచేత వీటిని ఏమంటారు? సరళ పదాలని అంటారు. ఎవ్రీబడి రైట్ ఇట్. రాయండి నాన్న. ఎన్నైనా రాసుకోవచ్చు, ఎగ్జాంపుల్స్ చాలా రాసుకోవచ్చు, బట్ ఎనా. నెంబర్ 8 వన్. నెంబర్ 8 గుణింత పదాలు. 8 వన్ ఏంటిది? గుణింత పదాలు. మరి గుణింత పదాలు అంటే ఏంటి? ఓకేనా? 8 వన్ చూడండి. వర్ణమాలలోని అక్షరాలతో పాటు వర్ణమాలలోని అక్షరాలతో పాటు గుణిత అక్షరాలతో ఏర్పడే పదాలను గుణింత పదాలు అంటారు. గుణింత పదాలు అంటారు. ఓకేనా? చూడండి, డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్న. గుణిత పదాలు అంటే ఏంటి? వర్ణమాలలోని అక్షరాలతో పాటు, అంటే ఈ అక్షరాలతో పాటు గుణిత అక్షరాలతో ఏర్పడే పదాలు. అంటే ఇప్పుడు వీటికి కొమ్ములు దీర్ఘాలు ఏమి లేవు, సో ఈజీ వర్డ్స్. సో ఇప్పుడు మనము ఈ పదాలు, ఈ లెటర్స్కి కొమ్ములు దీర్ఘాలు యాడ్ చేస్తే వేరే పదం వస్తుంది కదా, అలా ఏర్పడే పదాలను ఏమంటారు? గుణింత పదాలని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్ ఏంటియో చూడండి. ఉదాహరణ. బాగా చూడండి. గుణింత పదాలు వర్ణమాలలోని అక్షరాలతో పాటు గుణింత అక్షరాలతో ఏర్పడే పదాలను, అంటే ఆలకు తలకట్టు దీర్ఘ యాడ్ అయితే వచ్చే పదాలు. అర్థమవుతుందా? అవేంటివో చూద్దాం. ఉదాహరణ. నౌ ఎగ్జాంపుల్స్. ఉదాహరణ ఏంటిది? పాము. బాగా చూడండి. పాము. భూమి. ఓకేనా? నెక్స్ట్ అమ్మ. సారీ, కాకి. ఓకే. రైలు. ఓకే. ఇలా ఇప్పుడు ఎన్నైనా రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఏం రాశాను గమనించండి. ఇక్కడ పాము రాశాను. పాకేముంది? దీర్ఘం వచ్చింది. దీర్ఘం ఎక్కడ వస్తుంది? తలకట్టు దీర్ఘాలలో వస్తుంది. మాకేమి ఇచ్చాను? కొమ్ము ఇచ్చాను. కాబట్టి ఇక్కడ ఏమైంది? కొమ్ములు దీర్ఘాలు యాడ్ అయినాయి. సో ఇది గుణింత పదాలు. భూమి.
బా కొమ్మిదిర్గం ఇస్తే భూ, ఇక్కడ కొమ్మిదిర్గం యాడ్ అయింది, మాకు గుడి యాడ్ అయింది, సో భూమి. కాకి, కాకిలో కాకి దీర్ఘం యాడ్ అయింది, కీకు కాకి గుడి యాడ్ అయింది, సో ఇది కాకి అయిపోయింది. అప్పుడు ఇక్కడ కూడా ఇది గుణిత పదమే. రైలు, రా కింద అయితే ఇస్తే రై, లాకేమిచ్చిన కొమ్మిచ్చిన, రాకు కొమ్మిచ్చాలి కాబట్టి లాకు ఇది రైలు అయింది. మరి ఇందులో గుణితాలు యాడ్ అయినాయా? ఇందులో గుణితాలు వచ్చినాయా? వచ్చినాయి. పగ్ దీర్ఘం వచ్చింది, మా కొమ్మ వచ్చింది, బా కొమ్మ దీర్ఘం వచ్చింది, మా గుడి వచ్చింది, కాకు దీర్ఘం వచ్చింది, కాకు గుడి వచ్చింది, రా కింద అయితే వచ్చింది, లా కొమ్మ వచ్చింది. సో ఇవి ఎగ్జాంపుల్స్, దీనికి ఇవి ఎగ్జాంపుల్స్. రైట్ ఎవ్రీబడి? రైట్ నాన్న? గుణిత పదాలు రాయండి. వర్ణమాలలోని అక్షరాలతో పాటు గుణిత అక్షరాలతో ఏర్పడే పదాలను గుణిత పదాలు అంటారు. ఉదాహరణ పాము, భూమి, కాకి, రైలు. రాయండి. ఇప్పుడు ఏంటిది? నెక్స్ట్ దానికి వెళ్దామా? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా? చూడండి. ఓకే, నౌ 9th వన్. ఇప్పుడు ఏంటిది? 9th వన్. 9th వన్ ఏంటిది? ఒత్తు పదాలు. ఒత్తు పదాలు. ఒత్తు పదాలను ఏంటంటారు చూడండి. వర్ణమాల గుణితాలలోని ఒత్తు అక్షరాలతో ఏర్పడే పదాలను ఒత్తు పదాలు అంటారు. వర్ణమాల గుణితాలలోని గుణితాలలోని ఒత్తు అక్షరాలతో ఒత్తు అక్షరాలతో ఏర్పడే పదాలను ఏర్పడే పదాలను ఏమంటారు? ఒత్తు పదాలు అంటారు. ఒత్తుల పదాలు అంటారు. ఒత్తుల పదాలు అంటారు. ఒకసారి చూడు. వర్ణమాల గుణితాలలోని ఒత్తు అక్షరాలతో ఏర్పడే ఒత్తులు అంటే తెలుసా? చా ఒత్తు, జా ఒత్తు, టా ఒత్తు, పా ఒత్తు, మా ఒత్తు. ఎవ్రీబడి నో. ఈ ఒత్తులు వస్తాయి కదా, ఒత్తులు లేని అసలు పదాలే లేవు. సో ఈ ఒత్తులతో ఏర్పడే పదాలను ఏమంటారు? ఒత్తు పదాలు అంటారు. ఉదాహరణ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు కన్ను. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ వన్. ఇది బాగా ఒకసారి ఇది అబ్జర్వ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు విన్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. కన్ను. కా ఏంటిది? ఆ. నా ఏంటిది? ఆ. సో వర్ణమాల. నాకేమిచ్చిన? కొమ్ము ఏంటిది? గుణితం. వచ్చిందా గుణితం? సో ఇక్కడ నా ఒత్తు వచ్చింది. ఒత్తు వచ్చిందా? సో కన్ను. ఇక్కడ వర్ణమాల వచ్చింది, గుణితం వచ్చింది, ఒత్తు వచ్చింది. బాగా ప్లీజ్ అబ్జర్వ్ ఇట్.
వర్ణమాల వచ్చింది, వర్ణమాల లెటర్స్ వచ్చినాయి, గుణితాలు వచ్చినాయి, తర్వాత ఏమొచ్చినాయి, ఒత్తులు వచ్చినాయి. సో వీటిని ఏమంటారు, ఒత్తు పదాలని అంటారు. నెక్స్ట్ వన్ డబ్బా. నెక్స్ట్ ఉత్తరం. ఉత్తరం. నెక్స్ట్ సర్పం. సర్పం అంటే పాము తెలుసు కదా. అమ్మ. అమ్మ. ఓకేనా. ఇలా రైట్ ఎవ్రీబడి. ఈరోజు మనకి 9 వరకు అయిపోయాయి. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈ 9 మీ సిడబ్ల్యూలో ఉండాలి. నెక్స్ట్ రేపు చెప్పేటి కంటిన్యూగా రాసేయండి. ఎవరైనా క్లాస్ యొక్క పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేయండి చిన్న. ఓకే, మరి ఈరోజు మనము 2 లైన్స్ రాసుకుందామా. టూ లైన్స్లో మన జాతీయ పక్షి నెమలి. ఓకే, మన జాతీయ పక్షి నెమలి. ఓకేనా. ఈరోజు 2 లైన్స్. ఫుల్ స్టాప్. రైట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ బేటా. దిస్ వన్ రైట్. ఇది అర్థమైంది కదా. వర్ణమాల గుణితాలలోని ఒత్తు అక్షరాలతో ఏర్పడే పదాలను ఒత్తు పదాలు అంటారు. ఎగ్జాంపుల్ కన్ను. ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ కన్ను. డబ్బా బాగ్ బావత్ వచ్చింది, బాగ్ దీర్ఘం వచ్చింది. ఉత్తరం తాకు తావత్ వచ్చింది. సర్పం ఇక్కడ వచ్చింది పావత్తు. అమ్మ మావత్తు వచ్చింది. ఓకేనా. ఇలా దిస్ వన్ రైట్. దిస్ వన్ 2 లైన్స్. మన జాతీయ పక్షి నెమలి. రైట్ ఎవ్రీబడి 2 లైన్స్ ఆల్సో. Right everybody. Okay, Nana? Okay, everybody complete the CW. Don't forget it.